సీఎం రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. కేవలం ఉద్యోగుల కోసం పోరాడిన వాళ్ళం కాదని రాష్ట్ర సాధన కోసం ఢిల్లీ నుంచి గల్లీ వరకు పోరాటం చేశామన్నారు. ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు, తెలంగాణ ప్రజానికానికి ఏ సమస్య వచ్చినా పోరాడేందుకు ముందుంటామన్నారు. మంత్రుల కమిటీ ఉండగా మళ్లీ ఆఫీసర్ల కమిటీ ఎందుకు చేశారని కూడా ప్రశ్నించారు శ్రీనివాస్ గౌడ్. ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేసి జీతాలు ఇవ్వాలో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు స్వామి గౌడ్. విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు హైదరాబాద్ ను, తెలంగాణను సింగపూర్ లాగా, హాంకాంగ్ లాగా తయారు చేస్తున్నారని, ఏ పథకాన్ని రద్దు చేసి చేస్తారన్నారో చెప్పాలన్నారు. డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే ఈ సమస్యను పరిష్కారం చేయాలి. మంత్రుల కమిటీ ఉన్న తర్వాత ఇమ్మీడియట్ గా మళ్ళీ ఆఫీసర్ల కమిటీ ఏమిటి? మంత్రుల కన్నా ఆఫీసర్లు ఎక్కువనా? ముగ్గురు మంత్రుల కమిటీ వేసిన తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి కమిటీ ఉంటుంది, కానీ ముఖ్యమంత్రి డైరెక్ట్ పిలుచుకొని ఉంటుంది. కానీ రివర్స్లో కింద వచ్చి ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లను కమిటీ వేసిందంటే మంత్రులు అవమానపరిచినట్లే. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అనేక ఉద్యమంలో డైరెక్ట్గా పాల్గొన్నటువంటి వాళ్ళం మేము. ప్రాణాలు సైతం భయపడకుండా జైలుకి వచ్చిన వాళ్ళం మేము. కేవలం ఏదో ఉద్యోగుల సమస్య, ఉద్యోగ సంఘ నాయకులు ఏదో మాకేదో పోస్టులు వచ్చినాయి అయిపోయింది అనుభవించిన మేము రాష్ట్రం తెచ్చిన వాళ్ళమే. అన్నిటికీ మాకు హక్కు. వారిని అడుగుతా ఉన్నాను, ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని తెలంగాణ ప్రజల నుంచి వేరు చేయడానికి ఒక మాట అన్నాడు. మీరు ఏ సంక్షేమ పథకాన్ని రద్దు చేసి మీకు జీతాలు ఇవ్వమంటారో ఒకసారి చెప్పండి అన్నాడు. వృద్ధుల పెన్షన్ ఆపేయాలా, రేషన్ బియ్యం ఆపేయాలా, ఏది ఆపేయాలో చెప్పండి అన్నాడు. నేను ఒక మాట రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. సార్, మీరు విదేశాలకు వెళ్ళినప్పుడు సింగపూర్ లాగా, హాంకాంగ్ లాగా హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని తయారు చేస్తానన్నారే, ఏ పథకం